ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సేఫ్ అంటూ మనం స్లోగన్స్ చూస్తూ ఉంటాం. కానీ ఒక బస్సు దగ్ధం కేసు ఇప్పుడు ఆ సురక్షితం అనే మాటనే ప్రశ్నార్థకం చేసింది. ముఖ్యంగా పర్యావరణ హితంగా ఉంటాయని, ఇంధన ఖర్చులు తగ్గించుకోవచ్చునన్న ఆలోచనతో తీసుకొచ్చిన ఈ బస్సు భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరి ఎలక్ట్రిక్ బస్సులు భద్రమేనా? బ్యాటరీలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో కరీంనగర్ శివార్లో దగ్ధమైన ఈ బస్సు ఘటన తర్వాత ఇలాంటి ప్రశ్నలెన్నో ముందుకొస్తున్నాయి. ఈ బస్సులపై ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారో కరీంనగర్ ప్రతినిధి రమణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ముడిచమురు ధరలు, దిగుమతులపైన పెరుగుతున్న సుంకాలు, మరొక వైపు వాతావరణ కాలుష్యం, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను గత ఏడాది క్రితం నుంచి ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఎంతవరకు భద్రత అనేది ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వచ్చింది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగిన ఒక ప్రమాదం అనేది ఈ ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది. మరి వాటి భద్రతకు సంబంధించి, సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఈ బస్సుల పరిస్థితి ఏంటి, ఒకసారి తెలుసుకుందాం రండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి వద్ద జరిగిన ప్రమాదంలో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా కాలి కళ్ల ముందే దగ్ధమైపోవడం ఇటు ప్రయాణికులను అటు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. డ్రైవర్ అప్రమత్తతతో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 21న ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ ముందు జాగ్రత్తతో పెట్రోల్ బంక్ వద్ద ఆగాల్సిన బస్సును చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్లడము మరో ప్రమాదం జరగకుండా చేసింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిత్యం హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బస్సులు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటాయి. ఇదే రూట్లో ఎలక్ట్రిక్ బస్ సర్వీస్లను నడుపుతున్నారు. మధ్యలో బ్యాటరీ డౌన్ అవ్వడంతో పలుమార్లు బస్సులు ఆగిపోవడం కూడా చూసాం. తాజాగా ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైపోవడం ఈ బస్సులంటేనే భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఎలక్ట్రిక్ బస్సులు ఎంతవరకు సురక్షితం? ఆర్టీసీ అధికారులు ఏమంటున్నారు? కరీంనగర్ ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ శివార్లలో ఎలక్ట్రిక్ బస్సుకు సంబంధించి ఒక ప్రమాదం సంభవించిన తర్వాత ఎలక్ట్రిక్ బస్సుల భద్రత ఎంత అనే ఒక చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఈ క్రమంలో నేను మీకు ఎలక్ట్రిక్ బస్సులో అసలు ఎలా ఉంటాయి మొత్తం ఫెసిలిటీస్, హై ఎండ్ టెక్నాలజీతోని ఈ ఎలక్ట్రిక్ బస్సును ఎట్లా తయారు చేశారో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ మనం డ్రైవర్ సీట్ దగ్గర చూడవచ్చు. మొత్తంగా మనకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో ఇక్కడ ఎర్రర్ అని కూడా మనకు చూపిస్తుంది. బ్యాటరీ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఆ ఎర్రర్లో చూపిస్తుంది. బ్రేక్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా బ్రేక్ ఎర్రర్ అనేది కూడా చూపిస్తుంది. అయితే ఇట్లా ఎలాంటి సమస్య ఉన్నా, ఒకవేళ బయట డోర్, ఒకవేళ లగేజ్ పెట్టుకున్న డోర్ ఓపెన్ ఉన్నా కూడా ఆ ఎర్రర్లో మనకు చూపిస్తుంటుంది. ఇటువైపు మనం చూస్తే కనుక వెనుకకు, ముందరికి, పక్కలకు అంటే ఏమున్నా కూడా డ్రైవర్ మలుపుకునే క్రమంలో పూర్తిగా కెమెరాలతో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇంత హై ఎండ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బస్సుల్లో మొన్న అగ్ని ప్రమాదం తర్వాత అంటే బ్యాటరీస్ కాలిపోవడము, షార్ట్ సర్క్యూట్తో మొత్తంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు 41 డ్రైవర్తో సహా 42 మంది బయటకు పడ్డారు. సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రత ఎంత? ఒకసారి మనతో పాటు డిపో 2కు చెందిన కరీంనగర్ శ్రీనివాస్ ఉన్నారు, డిఎం. ఆయనతో మనం మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా మొన్న ప్రమాదం తర్వాత దీన్ని ఒక పెద్ద చర్చ జరుగుతుంది విస్తృతంగా. వాస్తవంగా ఇందులో ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి, ఇది ఎట్లా పనిచేస్తుంది సార్? యాక్చువల్గా మన బస్సులో ఈ ఎలక్ట్రికల్ జేబీఎం బస్సులో 12 బ్యాటరీస్ ఉంటాయండి. 9 33 కిలోవాట్, 3 23 కిలోవాట్ బ్యాటరీస్ ఉంటాయి. 12 బ్యాటరీస్ ఉంటాయి. ఈ బ్యాటరీస్ ఇన్లైన్లో అలైన్ అయ్యి ఉండి మొత్తం పవర్ ఇస్తూ ఉంటాయి వాటికి. అయితే ఈ బ్యాటరీస్లో సేఫ్టీ పరంగా ఎటువంటి వోల్టేజ్ డిఫరెన్స్ ఉన్నా, టెంపరేచర్ ఏ బ్యాటరీలో కొంచెం పెరుగుతున్నా, అంటే లిమిటెడ్ టెంపరేచర్ కంటే కొంచెం పెరుగుతున్నా ఇమ్మీడియట్గా డ్రైవర్కు డాష్బోర్డ్లో సిగ్నల్ వచ్చేస్తుంది. రెడ్తో ఆయన క్లియర్గా ఆ డ్రైవర్స్కి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందే అది ఆ సిగ్నల్ రాగానే డ్రైవర్ ఆపేస్తాడు. ఒకవేళ డ్రైవర్ గమనించకుండా ఇంకా కొంచెం టెంపరేచర్ పెరిగిందంటే ఇంజన్ ఆఫ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోద్ది, సిస్టమ్ అంతా షట్ డౌన్ అయిపోద్ది. అంత సేఫ్టీ ఆస్పెక్ట్స్లో ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు ఒకవేళ గ్లాసెస్ పగలగొట్టడానికి కానీ, బయటకు వెళ్ళిపోవడానికి కానీ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ముఖ్యంగా ఒకవేళ అట్లాంటి వాటి విషయంలో ఎట్లాంటి మెజర్మెంట్స్ ఇస్తున్నారు? అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నిన్న జరిగినట్టే ఏదైనా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగింది అని అంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఒక హ్యామర్ ఉంది, ఇక్కడ ఒక హ్యామర్ ఫిట్ చేయడం జరిగింది. అయితే ఈ హ్యామర్స్తో ఏ గ్లాస్ అయినా పగలగొట్టచ్చు. జస్ట్ మీరు ఇట్లా గట్టిగా ఇటు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పాయింట్ టచ్ చేసినా గ్లాస్ పగిలిపోద్ది, మీరు బయటకు రావచ్చు. ఒకవేళ ఈ గ్లాసులు కాకుండా లాస్ట్లో ఒకటి ఎమర్జెన్సీ డోర్ ఉంది చూడండి, రైట్ సైడ్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఈ ప్యాసింజర్ డోర్ కనుక బ్లాక్ అయింది, ప్రయాణికులు పోలేని పరిస్థితి ఉంటే
అక్కడ దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. లేదు ఈ 2 డోర్లు బ్లాక్ అయిపోయినాయి, ప్రయాణికులు వెళ్ళలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సే ఇట్లా క్యాప్సైజ్ అయింది లెఫ్ట్ సైడ్ అనుకోండి, పైకి ఎక్కలేరు, ఇటు లెఫ్ట్ ఇది క్లోజ్ అయి ఉంటుంది. అటువంటిప్పుడు పైన రూఫ్ హ్యాచెస్ ఉంటాయి చూడండి, అక్కడ 2, ఆ రూఫ్ హ్యాచ్ ఇట్లా ఓపెన్ చేసుకొని దీంట్లోంచి ప్రయాణికులు బయటకు రావడానికి ఈజీగా. అంటే ప్రయాణికుల భద్రత ప్రథమ కర్తవ్యం ఆ డ్రైవర్కు, మేము ట్రైనింగ్ ఇచ్చేది అది. బస్సు తర్వాత ఆస్తుల తర్వాత ముందు మనుషులను ఎట్లా బయటకు తీసుకురావాలో దానికి ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుంటాం. అలాగే మీరు చూస్తున్నట్టయితే డ్రైవర్ సీట్ పక్కన ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, అట్లాగే అక్కడ 5 సీటర్ వెనకాల కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ఇమీడియట్గా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి చిన్న ఫైర్ అయితే వాటిని ఎట్లా పడాలో కూడా మా దగ్గర ప్రతి డ్రైవర్కు ట్రైనింగ్ ఇచ్చి పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఎలక్ట్రికల్ బస్సుల భద్రత గురించి ఎటువంటి వర్రీ అవసరం లేదండి, మీరు సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. మీ సేఫ్టీయే మా ప్రథమ కర్తవ్యం. సార్, మొన్న ఒక ప్రమాదం జరిగింది కదా కరీంనగర్ శివార్లలో, అది ఎట్లా జరిగింది, దానికి ప్రధాన కారణం ఏంటి, అలాంటివి ఇంకొకసారి సంభవించకుండా ఏం చేయొచ్చు, గతంలో అలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇంతకుముందు ఏం జరగలేదండి, అట్లా లైన్ మీద ఏం జరగలేదు. డిపోలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినాయి, డిపో లోపల ఛార్జింగ్ టైంలో అటువంటి టైంలో వచ్చినాయి, కానీ బయట ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. అయితే ఇది ఎందుకు జరిగింది అనేది వాళ్ళ ఎక్స్పర్ట్ టీం, జేబీఎం ఎక్స్పర్ట్ టీం ఢిల్లీ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మన వరకు వస్తారు. రూట్ కాజ్ ఒకసారి అసలు ఎందుకు జరిగింది అని తెలిస్తే మిగతా బస్సులలో అది రాకుండా మనం ప్రివెన్షన్ చేయడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సార్, వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రికల్ బస్సులు సేఫ్టీ అనుకుంటున్నారా, లేకుంటే ఇందులో ఇంకేమన్నా మొన్నటి ప్రమాదం తర్వాత పలానా చేస్తే బాగుంటుందని మీ మెకానిక్స్ నుంచి కావచ్చు, లేకుంటే దీనికి సంబంధించిన డిజైనర్స్ నుంచి ఏమైనా మీకు సూచనలు అలాంటివి ఏమైనా వచ్చాయా, మీరేమైనా నివేదిక ఇచ్చారా, ఎట్లా ఉంది? అయితే ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం లేదండి. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అవసరం. అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో ముందు మనకు అదొక పాయింట్ తెలిసింది అనుకోండి, అప్పుడు రిమేడియల్ యాక్షన్ చాలా సజెస్ట్ చేయొచ్చు. మనం ముందు దానికోసం అని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే దీంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చాలా సాటిస్ఫైడ్, ప్రయాణికులు కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ప్రయాణం చేస్తున్నారు. అంటే మొన్న ఇప్పుడు ఎందుకు ప్రమాదం జరిగింది సార్ వాస్తవంగా? అదే ప్రమాదానికి సంబంధించి ఒకవేళ బ్యాటరీలో ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే బ్యాటరీ బల్జ్ అయిందా, లేకపోతే ఏమన్నా కరెంట్ వైర్లు ఏమన్నా ఒకదానికొకటి షార్ట్ సర్క్యూట్ అయినాయా అనేది అది నివేదిక రావాల్సి ఉంది ఫైనల్గా జేబీఎం నుంచి. మా హెడ్ ఆఫీస్ కూడా ఈ విషయంలో పర్సూ చేస్తున్నారు. వీళ్ళని తొందరగా నివేదిక తెప్పించుకొని అటువంటి పునరావృతం అవ్వకుండా తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా అంటే ప్రజలకు అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి భద్రత విషయంలో పూర్తి సేఫ్టీ మెజర్మెంట్స్తోనే ఈ బస్సును రూపొందించారు. కానీ మొన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అది బయటపడ్డ తర్వాత పూర్తి స్థాయి నివేదికతోని ఈ బస్సు తయారీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంపిస్తాము. తర్వాత అందులో దిద్దుబాటు చర్యలు ఉంటే చేపడతామని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సులో పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పటివరకు అలాంటి ప్రమాదాలు ఏం జరగలేదు. మొన్న ప్రమాదాన్ని ఖచ్చితంగా గుర్తించామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా 12 బ్యాటరీలతో నడుస్తాయి. ఇందులో పనిచేసే డ్రైవర్లను అవుట్సోర్సింగ్ కింద కొందరిని, కాంట్రాక్ట్ పద్ధతిన మరికొందరిని జీతాలు చెల్లిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను పైలట్ ప్రాజెక్ట్ కింద 1.5 ఏళ్ల క్రితం హైదరాబాద్తో పాటు ఇటు కరీంనగర్, నిజామాబాద్లో ప్రారంభించారు. తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించారు. అయితే మిగిలిన జిల్లాల్లో ఈ బస్సులు నడిపే డ్రైవర్ల కొరత ఉండడంతో అక్కడ జీతాలు ఎక్కువగానే చెల్లిస్తున్నారు. వారికి అక్కడ ఇస్తున్న జీతాలు ఇక కరీంనగర్కు వచ్చేసరికి డ్రైవర్లు ఎక్కువగా ఉండడంతో ఆ స్థాయిలో జీతాలు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ బస్సులు సరిగ్గా నడవడం లేదని, ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉందని అందులో పనిచేసే డ్రైవర్లు చెప్పే మాట. మరోవైపు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే డ్రైవర్లకు ఎలాంటి భద్రత లేదు. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ దులపరించుకుని ప్రైవేట్ పరం చేసిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ మోడల్ ఎలక్ట్రిక్ బస్సులు ఎలా ఉంటాయి, వాటి డిజైనింగ్ ఎలా చేస్తారో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తీసుకొచ్చిన ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి నేను మీకు దాని స్వరూపం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఒకసారి అసలు మొత్తం బస్సు పూర్తి కాకముందు ఈ విధమైన స్వరూపం ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఆన్ ద మూవ్ అని చెప్పేసి మనం చూడవచ్చు. ఇది పూర్తిగా స్వీడన్ టెక్నాలజీ. ఈ స్వీడన్లో కూడా మనకి ఇట్లాంటి బస్సెసే కనిపిస్తుంటాయి. అయితే స్వీడన్ టెక్నాలజీతో ఇవన్నీ కూడా ఆ తెలంగాణ ఆర్టీసీ ఒక పైలట్ ప్రాజెక్టుగా ముందు హైదరాబాద్తో పాటు ఒక 2 జిల్లాల్లో 1.5 ఏళ్ల క్రితము ప్రారంభించింది. ఆ తర్వాత అన్ని చోట్లకు ఈ ఎలక్ట్రికల్ బస్సులు చేరాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఒక ప్రమాదం జరిగిన తర్వాత కరీంనగర్ శివార్లలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి
వద్ద ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అందులో 42 మంది డ్రైవర్తో సహా ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా డ్రైవర్ గుర్తించడంతో బయటకు దిగి బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంత పెద్ద ప్రమాదం తర్వాత ఇంత పెద్ద బస్సుకు సంబంధించి ఈ స్వీడన్ టెక్నాలజీలో ఏం లోపం ఉంది అనేది ఒక పెద్ద ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అది గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఇందులో 12 బ్యాటరీలు ఉంటాయి. ఈ 12 బ్యాటరీలు అమర్చిన క్రమంలో మొత్తంగా ఒక బ్యాటరీలోంచి పొగలు రావడము షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇదంతా కూడా గుర్తించారు. కానీ మొత్తంగా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అదేవిధంగా దర్యాప్తు తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్స్ను మొత్తంగా ఆ స్వీడన్ కంపెనీకి పంపించనున్నారు. అక్కడ మొత్తంగా దీనిపైన రాబోయే రోజుల్లో మరింత భద్రతను పెంచే మెజర్మెంట్స్ కూడా తీసుకుంటామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కరీంనగర్ శివార్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమవడంతో అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు ఆర్టీసీ దృష్టి సారించింది. బస్సులో సేఫ్టీ మేనేజ్మెంట్ పైన సీరియస్గా దృష్టి సారించామని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ బస్సు దగ్ధమైన తర్వాత మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎక్కడమా వద్దా అనే మీమాంసలో ఇప్పుడు ప్రయాణికులు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రయాణికులకు సంబంధించిన భద్రతా అంశంలో ఆర్టీసీ ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఎందుకు ప్రమాదం జరిగింది, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారు అనే స్పష్టత కూడా ప్రయాణికులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.